హలో ఎవ్రీవన్. సో ఎవ్రీడే మనం యూకేలో ఒక 5 యూనివర్సిటీస్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో ఈరోజు ఇంకొక 5 యూనివర్సిటీస్ గురించి తెలుసుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్, ఈ 5 యూనివర్సిటీస్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ వీటికి స్కాలర్షిప్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈ యూనివర్సిటీస్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా నేను మీకు కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఈ బయోలాజికల్ సైన్సెస్ కానివ్వండి, బయాలజీ రిలేటెడ్ కానివ్వండి, లేదా ఈ డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, సప్లై చైన్ మేనేజ్మెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, చాలామంది తెలియదు. యాక్చువల్లీ ఈ యూనివర్సిటీస్ ఏంటంటే మీన్ బై కంప్యూటర్ సైన్స్, లేదా మీన్ బై పబ్లిక్ హెల్త్, లేకపోతే మీన్ బై ఎంబీఏ, ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు. సో అందుకే ప్రతి యూనివర్సిటీలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఎనీవే, సో ఈరోజు మన ఈ 5 యూనివర్సిటీస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ యూనివర్సిటీ రెగ్జామ్ యూనివర్సిటీ. దీంట్లో ఎంబీఏ విత్ అడ్వాన్స్డ్ లీడర్షిప్, ఎంఎస్సీ మేనేజ్మెంట్, దీంట్లో కంప్యూటింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే IELTS 6 ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఉండాలి. ఒకవేళ టోఫెల్ రాస్తే 79 స్కోర్ ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 18 ఉండాలి. డ్యూలింగ్ యాక్సెప్ట్ చేస్తుందా అంటే సారీ, యాక్సెప్ట్ చేయదు. MOI మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. నేను మీకు ఆల్రెడీ క్లియర్గా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను MOI అంటే ఏంటి అనేది. 10th ఇంటర్లో ఇంగ్లీష్ స్కోర్స్ 70 or 75 అబోవ్ స్కోర్స్ కనుక ఉంటే అండ్ మీరు చదివిన బ్యాచిలర్స్ డిగ్రీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటే ఖచ్చితంగా మీరు MOI బేస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏదైతే గ్యాప్ ఉంటుందో, అంటే ఎడ్యుకేషన్కి మీరు అప్లై చేసుకునే టైంకి మధ్యలో గ్యాప్ ఒక 1 year కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ 1 year అండ్ అబోవ్ కనుక ఉంటే MOI అనేది కొన్ని సందర్భాల్లో పనిచేసే ఛాన్సెస్ చాలా తక్కువ, అడ్మిషన్స్ రావడం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్రెషర్స్కి MOI బేస్ చేసుకుని అప్లై చేసుకోవడం అంటే సూపర్, ఖచ్చితంగా అడ్మిషన్ అయితే రావడం జరుగుతుంది. ట్యూషన్ ఫీ వచ్చేసరికి అరౌండ్ 16,000 pounds నుంచి 20,000 pounds ఇన్ బిట్వీన్ ఉంటుంది. అండ్ సెకండ్ యూనివర్సిటీ సఫోక్ యూనివర్సిటీ. దీంట్లో బిజినెస్ అనలిటిక్స్, చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే IT ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళాలి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు టెక్నికల్ స్కిల్ కావాలి, ఎట్ ద సేమ్ టైం బిజినెస్ కవర్ అవ్వాలి అని అనుకుంటే బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దీంట్లో బిజినెస్ అనలిటిక్స్ ఉంది, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా అనలిటిక్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంది. ఈ యూనివర్సిటీకి కొంచెం ఎక్కువ స్కోర్స్ కావాలి. ఈ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకుంటే IELTS 6.5, నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఉండాలి. ఒకవేళ టోఫెల్ కనుక రాస్తే 80 స్కోర్ ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 18 ఉండాలి. డ్యూలింగో అయితే 110 స్కోర్ ఉండాలి, ప్రొడక్షన్ షుడ్ బి 95 ఉండాలి. MOI యాక్సెప్ట్ చేస్తుందంటే అబ్సల్యూట్లీ దే విల్ యాక్సెప్ట్ MOI. బట్ ట్యూషన్ ఫీ వచ్చేసరికి అరౌండ్ 18,000 pounds నుంచి 22,000 pounds ఇన్ బిట్వీన్ ఉంటుంది. థర్డ్ యూనివర్సిటీ కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో మీకు చాలా ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రోగ్రామ్స్ గురించి నేను మీకు అప్డేట్ ఇస్తాను. వీటిలో కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. లైక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, ఇవి అవైలబుల్ ఉన్నాయి. MBA కామన్గా ఉంటుంది. అండ్ ఈ యూనివర్సిటీలో అగ్రికల్చర్ స్టూడెంట్స్కి చాలా మంచి ప్రోగ్రామ్ ఉంది. ఏంటి అంటే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ ఫర్ స్పోర్ట్ అండ్ ఎక్సర్సైజ్. సో ఇవి మ్యాక్సిమం అగ్రికల్చర్ రిలేటెడ్ స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతాయి. సో ఒకవేళ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కనుక ఉంటే డోంట్ మిస్ దిస్ యూనివర్సిటీ. మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ us. దీనికి IELTS 6.5, నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఉండాలి. టోఫెల్ కూడా అంతే సేమ్ 80 స్కోర్ ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 18 ఉండాలి. డ్యూలింగో గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు వెబ్సైట్లో. సో నేను మీకు ఒకవేళ ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కనుక వస్తే ఖచ్చితంగా దాని మీద సపరేట్గా ఇంకో వీడియో చేసి మీకు అప్డేట్ ఇస్తాను. సో డ్యూలింగో యాక్సెప్ట్ చేయట్లేదు, MOI కూడా యాక్సెప్ట్ చేయదు. ఓకే, ట్యూషన్ ఫీ వచ్చేసరికి అరౌండ్ 16,000 pounds నుంచి 22,000 pounds ఇన్ బిట్వీన్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్. ఇంకొకటి వచ్చేసరికి ఫైనల్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. దీంట్లో బయాలజీ రిలేటెడ్ స్టూడెంట్స్కి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లైక్ బయాలజికల్ అండ్ మెడికల్ సైన్సెస్ ప్రోగ్రామ్. ఇది MBBS స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఫార్మసీ స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇట్ వెరీ హెల్ప్ఫుల్ ప్రోగ్రామ్. బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ ఇది కామన్గా ఉండేది.
యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది అండ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్యాన్సర్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామ్ నాకు తెలిసినంత వరకు ఫార్మసీ స్టూడెంట్స్కి కానివ్వండి అండ్ ఏదైతే బయాలజీ రిలేటెడ్ బయోటెక్నాలజీ రిలేటెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి యూనివర్సిటీ చాలా బాగా హెల్ప్ అవుతుంది, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. ఓకే, యూనివర్సిటీకి IELTS 6.0 ఉన్నా సరిపోతుంది, 6.5 ఉంటే బెటర్. టోఫల్ అయితే కనుక 80 స్కోర్ ఉండాలి అండ్ నో బ్యాన్ లెస్ దెన్ 18 అండ్ డ్యూలింగ్ యాక్సెప్ట్ చేస్తుంది. 105 స్కోర్ కావాలి. కొన్ని కేసెస్లో కొన్ని ప్రోగ్రామ్స్కి 110 స్కోర్ కూడా కావాలి. ప్రొడక్షన్ షుడ్ బి 95 ఉండాలి. ట్యూషన్ ఫీ వచ్చేసరికి 18,000 pounds నుంచి 24,000 pounds వరకు ఉంది. డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్. మీకు కొంచెం ట్యూషన్ ఫీజు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నేను చెప్పిన ఈ ప్రతి యూనివర్సిటీకి స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఓకే, బట్ మీ అకాడమిక్ పర్సంటేజ్ 65 అండ్ అబోవ్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ స్కాలర్షిప్స్ గురించి మీకు ఇంకొక వీడియో నేను మీకు చేసి పోస్ట్ చేస్తాను. స్కాలర్షిప్స్ అసలు ఎలా వస్తాయి, యూకేలో కానివ్వండి, యూఎస్లో కానివ్వండి, యూరోప్ కంట్రీస్లో కానివ్వండి, ఎక్కడైనా సరే స్కాలర్షిప్స్ ఎలా వస్తాయి, స్కాలర్షిప్స్ ఏ బేసిస్లో వస్తాయి, స్కాలర్షిప్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఒక పర్టికులర్ వీడియో మీకు చేసిస్తాను. ఒకవేళ మీరు కనుక యూట్యూబ్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ప్లీజ్ డూ ఫాలో అస్. ఇంకా మంచి మంచి కంటెంట్స్, ఇంకా మంచి మంచి యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్స్ ప్రతి కంట్రీ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పటికే చాలా కంట్రీస్ గురించి చెప్పాం, యూఎస్ గురించి చెప్పాం, యూకే గురించి చెప్పాం, సైప్రస్ గురించి చెప్పాం. ఇన్ ఫ్యూచర్లో మీకు ఇంకా అదర్ కంట్రీస్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ, యూరోపియన్ కంట్రీస్లో ఉన్న అన్ని కంట్రీస్ గురించి ఒక్కొక్క డే ఒక్కొక్క కంట్రీ మీద నీకు వీడియో చేస్తూ ఉంటాను. ఉన్న ప్రతి కంట్రీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, వాటి రిక్వైర్మెంట్స్ గురించి, వాటిలో ఉన్న ప్రోగ్రామ్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ subscribe and do follow in Instagram as well. Thank you so much guys. Have a nice day.